ఈరోజు స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పౌష్టికాహార పంపిణీ సుమారు 800 మంది పిల్లలకి అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా సభ్యుడైన మాదినేని మురళీకృష్ణ వారి కుమారుడు రుషిక్ చౌదరి దాతలుగా వ్యవహరించారు. 4 రకాల పౌష్టికాహారం అందించారు. వారికి మా కమిటీ తరపున ధన్యవాదములు. ఈ కార్యక్రమానికి పాల్గొన్నవారు నలబోలు బలరామయ్య నాయుడు, ఏవీపీ రాఘవరెడ్డి, సోమభక్తుల రెడ్డి, గణపం రాజగోపాల్ రెడ్డి, సయ్యద్ మదర్, రామానాయుడు, వెంకటేశులు, అరుణ్ కుమార్, రామ్మోహన్ రెడ్డి, అక్కన సుధాకర్, నారాయణ రెడ్డి, ఎస్ దాని, టీచర్ శ్రీనివాస్, ఎస్కే బాజీ ఇతర మా అసోసియేషన్ సభ్యులు పాల్గొనడం జరిగింది. స్మైల్ వాకర్స్ అధ్యక్షులు కమరుద్దీన్ మాట్లాడుతూ మా అసోసియేషన్లో సేవా కార్యక్రమాలు ప్రామాణికంగా జరుగుతాయని, దాంట్లో భాగంగా పౌష్టికాహార కార్యక్రమం చేపట్టామని, ఇది ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగుతుందని తెలియజేశారు. రిషి చౌదరికి ఒక బుకేతో వారిని కూడా ఈ కార్యక్రమానికి సాధారణంగా ఆహ్వానించమని కోరుతున్నాం. ఆయన ఒక ఘనంగా తీయాలి ఫోటో. రిషి చౌదరి కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసేదానికి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ అనుకోవచ్చు. ఇది ఇప్పుడు బుకేని ఎల్దాని గారు మన మాదినేని మురళి గారికి బుకేతో ఆహ్వానం పలుకుతారు. ఒక ఫోటో అంటే ఉన్నా పట్టున ఏపీ రాఘవరెడ్డి గారిని మన ముఖ్య సభ్యుడైన మన రామన్న వెంకటేశ్వర గారు చాలాతో సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఏపీ రాఘవరెడ్డి గారిని. రాఘవరెడ్డి గారు ముందు రావాలి. వస్తున్నాను. కుమారులు రుషిక్ చౌదరి గారిని మా స్మైల్ వాకర్స్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాబట్టి రేపు మన కార్యక్రమం సెకండ్ జరుగుతుంది. వెనక్కి ఇవ్వకండి, వెనక్కి ఎవరికి ఇవ్వకండి, ఇక్కడ తీసుకోమని చెప్పండి. స్మైల్ వాకర్స్ ఆధ్వర్యంలో మాదినేని మురళీకృష్ణ గారు దాతలతో ఈరోజు బ్రహ్మాండంగా ఆయన ఓపెనింగ్ ఆయన చూసి ఇంకేవాడు ఏదైతే తీస్తాడో కాబట్టి ఆయనకి ఈ భక్తుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని కోరుకుంటూ ఆయన ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఎల్దాని గారు బాగా పరిశీలిస్తున్నారు. ఆయన ఫోటో చూసుకుంటున్నారు. కొత్త వరవడికి శ్రీకారం చుట్టిన కమరుద్దీన్ గారికి కూడా హృదయపూర్వక అభినందనలు. ఇట్లా ఈ కార్యక్రమాలు చేసినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం తద్వారా స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఇక్కడ అన్ని అసోసియేషన్ వారు వచ్చి మాకు చూస్తున్నట్లేదా పెళ్లి చేస్తున్నా నేనే స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఈ సంవత్సరం ఉన్నాను. మా అసోసియేషన్ కార్యక్రమాల్లో జనవరి నుంచి స్టార్ట్ అయినాయి. మా అసోసియేషన్ లో సేవా కార్యక్రమాలు మేము ప్రామాణికంగా పెట్టుకున్నాము. దానికి సంబంధించి ఫోటోలు కూడా వేసాము. జనవరి నుంచి ప్రతి నెల ఏదో ఒక అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో సేవ సర్వీస్ చేస్తూ ఉంటాము. అలాగే మాకు పౌష్టికాహారానికి ఈ రోజు నుంచి మాకు డేట్ కేటాయించారు కాబట్టి ఈ రోజు నుంచి ఈ నెల 7వ తేదీ వరకు అంటే ఆదివారం వరకు మా స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పౌష్టికాహార కార్యక్రమం జరుగుతాయి. దాని ముఖ్యంగా మేము పిలవకుండానే మేయిస్తామని మా అసోసియేషన్ లో దాతలు ముందుకు వస్తున్నారు. ఈ మా దాతలకి ముందుగా కృతజ్ఞత చేస్తూ అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన రఘురామ్ ముదిరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే గవర్నర్ గారైన మన నలబోలు బలరామనాయుడు గారికి ధన్యవాదాలు.
అలానే ఏవైపీ రాఘవరెడ్డి గారికి ఇంటర్నేషనల్ ఏవైపీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ అయిన రాఘవరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. అలాగే మా స్మైల్ వాకర్స్ మిత్రులందరికీ ఇక్కడికి వచ్చి ప్రోగ్రాం విజయవంతం చేసిన దానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు దాత మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. 203 డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈ రోజు ఏజీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ వేసవి శిక్షణ పొందుతున్న క్రీడాకారులకి మే నెల 1 నుంచి పౌష్టికాహార కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు స్మైల్ వాకర్ అసోసియేషన్ ఈ రోజు జూన్ నెల 1వ తారీఖు నుంచి కొన్ని రోజుల పాటు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు దాత అయినటువంటి మురళీకృష్ణ గారు ముందుకొచ్చి 4 ఐటమ్స్ ఈ రోజు పౌష్టికాహారమైన పిల్లలకి అందజేస్తున్నారు. ఈ సంవత్సరం స్మైల్ వాకర్ టీము కమరుద్దీన్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర నాయుడు, భక్తవత్సల రెడ్డి, రాజగోపాల్ రెడ్డి గారు వీరందరూ కూడా వారికి సహకారం అందిస్తూ, రామారెడ్డి గారు, మా ఏవీపీ రాఘవరెడ్డి గారు వారికి వెనకుండి అన్ని నడిపిస్తూ ఉన్నారు. ఈ స్మైల్ వాకర్ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ లో కూడా మంచి రికార్డు ఉంది. వారు ఇలాగనే మంచి కార్యక్రమాలు చేయాలని, ఈ పౌష్టికారం అందియాలని ఎన్నో సేవా కార్యక్రమాలు, అన్నదానాలు, క్యాష్ డొనేషన్లు ఇవన్నీ కూడా ఆశ్రమాల్లో కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. వారిని వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున నేను అభినందిస్తున్నాను. ఈ రోజు దాతని మురళీకృష్ణ గారిని, టీమ్ ని అందరినీ. నమస్కారం. ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఇది 2 సంవత్సరాల నుంచి, గత సంవత్సరం నుంచి ప్రారంభమైన ఈ స్మైల్ వాకర్స్ అసోసియేషన్ పౌష్టికాహార కార్యక్రమం ఈ సంవత్సరం కూడా దీన్ని కొనసాగిస్తా ఉన్నారు. ఈ నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా ఈ క్రీడాకారులకి పౌష్టికాహారం అందిస్తా ఉన్నారు. ముఖ్యంగా దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. ఈరోజు దాతగా ఈ పౌష్టికాహార కార్యక్రమానికి వ్యవహరించిన వారు మురళీకృష్ణ గారు. వారు స్మైల్ వాకర్ సభ్యులుగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వారు మొదటి రోజు ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇది రాష్ట్రంలోనే కాదు ఇంటర్నేషనల్ లో కూడా ఈ పౌష్టికాహార కార్యక్రమం నెల్లూరులో ఏసీ స్టేడియంలో జరిగినట్టు ఎక్కడ కూడా ఇప్పటి వరకు జరిగిన దాఖలాలు లేవు. ఏసీ స్టేడియంలోనంటే దాతలు చాలా మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ పిల్లలతో భాగస్వాములు అవ్వాలా, ఈ పిల్లలకి మనం పౌష్టికాహారం అందించాలా. ఈ మే మాసం వచ్చేటప్పటికి ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఈ ఎండ వేడిని క్రీడాకారులు తట్టుకునేదానికి, శారీర దారుఢ్యం పెంపొందించుకునేదానికి ఈ పౌష్టికాహారం ఎంతగానో ఉపయోగపడుతుందని ఒక మంచి చక్కటి ఆలోచనతో దాతలు రావడం, ముఖ్యంగా అసోసియేషన్ సభ్యులు ముందుకు వచ్చినప్పటికి కూడా కొంతమంది ఈ కార్యక్రమాన్ని చూసి స్వచ్ఛందంగా దాతలు వచ్చి మేము ఆ పిల్లలకి అందిస్తామని అనడం, ఇది ఏసీ స్టేడియం లో ఉన్న అసోసియేషన్ అన్నిటికీ దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముందు కూడా స్మైల్ వాకర్స్ అసోసియేషన్ అని అంటే ఒక సేవా కార్యక్రమాలు. ముందుగా ఏదన్నా పేదలకు చేయాలని అంటే వీళ్ళ సభ్యులందరూ ఒక మాట మీద నిలబడి వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ సంవత్సరం సోదరుడు కమరుద్దీన్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. గతంలో ఎంతో మంది సోదరులు చేశారు. కమరుద్దీన్ కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ఈ అసోసియేషన్ ని ముందుకు తీసుకోపోవాలా, సేవా కార్యక్రమాల ద్వారా ముందుకు తీసుకుపోయి ఈ అసోసియేషన్ మంచి పేరు తేవాలనే ఆలోచనతో ముందుకు నడుస్తున్న దానికి కమరుద్దీన్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మునుముందు కూడా ఈ యొక్క పౌష్టికాహార కార్యక్రమాలలో దిగ్విజయంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. నా పేరు మాదినేని మురళీకృష్ణ. నేను 30 ML ఇంటర్నేషనల్ సెంటర్ స్లైస్ చేసుకుని మోనబియ్యను. ఈ స్మైల్ వాకర్స్ లో నేను ఒక 12 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి సంవత్సరం ఒక మినిమం 5 నుంచి 10 కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అట్లానే ఈ పౌష్టికాహారం కూడా మా సభ్యులందరం కలిసి నిర్ణయించుకుని ఈ వారం రోజుల్లో ఒక్కో రోజు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మా స్మైల్ వాకర్స్ వాళ్ళందరూ బాగా చేస్తారు. అదే విధంగా ఈ మన రాఘవరెడ్డి గారు, బలరామన్న గారు, రఘురామ్ ముదిరాజు గారు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మాకు సహకరించడానికి ధన్యవాదాలు.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.